దేవుని కొరకు సజీవ సాక్షులు అనే ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప దైవజుని యొక్క జీవిత చరిత్రను, జీవిత సాక్ష్యాన్ని చెప్పడానికి నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. ఆయన దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా నిలబడి దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని గొప్ప పరిచర్య చేశారు. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా 1300 సంఘాలు దేవుడు వారి ద్వారా కట్టడానికి ఎంతగానో కృప చూపించారు. పరిచర్య దేవుడు విస్తరింపజేశాడు. కృపను ఆధారం చేసుకున్నాడు. ఆయన ఆ కృప ద్వారా దేవుని యొక్క మహిమను పొందుకున్నారు. స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలు జయాలు పొందుకుంటామని అనేక వాక్యాలు ఆయన వివరించారు. ఆయన ఎవరో కాదు, బ్రదర్ ఏసన్న గారు, హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. ఆయన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం. ఆయన చిన్నతనంలోనే చనిపోవాలి, పుట్టిన వెంటనే చనిపోయిన సమయంలో వాళ్ళ తల్లిగారు పక్కన ఒక బిషప్ గారు ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ప్రార్థన చేసి, అమ్మ నీ కొడుకు బ్రతుకుతాడు, చనిపోడు అని ఏసన్న అని పేరు పెట్టారు. అలా కాలక్రమేణా స్కూల్కి వెళ్తున్న సమయంలో వారి కుటుంబం మీద ఒక శాపం, విగ్రహారాధన శాపం, ఈ చీకటి శక్తుల ప్రభావం వల్ల ఆయన 10 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఆ శాపం తన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఈ రక్తపు వాంతులు చేసుకుంటూ భయంకరంగా కొట్టబడుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతూ రైల్వే స్టేషన్లో అక్కడ పడుకోవటం, ఆ డస్ట్బిన్లో ఉన్నదంతా తీసుకుని తినడం, ఈ అంత గందరగోళంగా సాగుతున్న సమయంలో స్కూల్లో కూడా చదువు లేకుండా అలా 6వ తరగతిలో చదువు ఆపేశారు. అయితే ఆయన అనేక భాషలు అనర్గళంగా మాట్లాడగలరు, పాటలు పాడగలరు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఆయా అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు ఫిబ్రవరి 15వ తారీఖు, అది 1964 సంవత్సరం, ఒక రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళారైనా. ఆ మీటింగ్ ముగించుకుని ఏదో కుటుంబ ఆరాధన వచ్చేస్తున్న సమయంలో 11 గంటల సమయంలో ఒక వెలుగు ఆయన్ని దర్శించింది. ఈ గాయాలు చూపించి, ఇగో ఈ గాయాల గురించి నువ్వు ప్రకటించాలి, నా కొరకు నువ్వు సువార్తికుడికి నిలబడాలన్నప్పుడు ఆయన మనసు మార్చుకుని దేవుని కొరకు సమర్పించుకుని కొంతకాలం ది పెంతెకోస్తులో సేవ చేసి తర్వాత 1977 సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్య లేవనలో ప్రారంభించారు. ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. యవ్వన కాలంలో దేవుని కొరకు వివాహం చేసుకోనకుండా దేవుని కొరకు త్యాగపూరితమైన సేవ ఆయన చేసి ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళారు. ఒక గొప్ప పరిచర్య చేశారు, ఒక మాదిరి చూపించారు. ఆయన తర్వాత ఒక 5 వ్యక్తులను తయారు చేసి పరిచర్య ఆగకుండా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన నామనికి మహిమ కలుగును గాక.